వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను చాలామందికి ఉన్న డౌట్, చాలా సతమతం అవుతుంటారు. అసలు కోడింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి. సో ఎవరైతే ఇలా ఆలోచిస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను వీడియో తీసుకొచ్చేసాను. సో వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏంటి, హౌ టు స్టార్ట్ లెర్నింగ్ టు కోడ్. సో ఫస్ట్ పిక్ ఏ లాంగ్వేజ్ అండ్ స్టిక్ టు ఇట్. సో మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. సో మనకు ఒకటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి ఫస్ట్. అది కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒకటేసారి 2-3 లాంగ్వేజ్లు నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఫస్ట్ మీరు ఒకవేళ సి స్టార్ట్ చేశారనుకోండి, సి కంప్లీట్ చేయండి. ఒకవేళ మీరు పైథాన్ స్టార్ట్ చేస్తే పైథాన్ కంప్లీట్ చేయండి. ఒకవేళ జావా స్టార్ట్ చేస్తే జావా కంప్లీట్ చేయండి. అదే లేకపోతే సి ఎట్ ఏ టైం సి పైథాన్ నేర్చుకున్నాను అనుకోండి, మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది. అది సగం ఇది సగం ఎటు కాకుండా పోతుంది. సో ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకటే పిక్ ఏ లాంగ్వేజ్ అండ్ స్టిక్ టు ఇట్. సో చూసింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫోకసింగ్ ఆన్ ఇట్ అలౌస్ యూ టు బిల్డ్ ఏ సాలిడ్ ఫౌండేషన్. ఒక సాలిడ్ ఫౌండేషన్ బిల్డ్ చేయండి. అండ్ అండర్స్టాండ్ ద కోర్ కాన్సెప్ట్ ఆఫ్ కోడింగ్ ఒక కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో మీకు కనుక కోడింగ్ నా మీద నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ టైం ఉంటే కనుక సి లాంగ్వేజ్ నేర్చుకోండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ దెన్ యూ విల్ లెర్న్ సి లాంగ్వేజ్. ఓకే, నాకు అసలు టైం లేదు, నాకు చాలా ఇదవుతుంది హరి అంటే పైథాన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ స్పెసిఫిక్ టు దట్ లాంగ్వేజ్. సో ఇదేం చేస్తుంది, మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి మనం యూజ్ అవుతుంది దా లాంగ్వేజ్ సంబంధించి. సో అందుకే పిక్ ఏ లాంగ్వేజ్ అండ్ స్టిక్ టు ఇట్ అండి. తర్వాత వచ్చేసి డిఫైన్ ఏ రోడ్ మ్యాప్. ఒక రోడ్ మ్యాప్ని డిఫైన్ చేసుకోవాలి. ఒక రోడ్ మ్యాప్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా, సి లాంగ్వేజ్ చేస్తున్నారా, ఓకే, స్టెప్ బై స్టెప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ నేను. సో మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, అవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటారండి. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కోడింగ్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఏమేమి ఉంటాయి అన్నీ కూడా తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ రావాలి. ఆపరేటర్స్, వేరియబుల్స్ లైక్ ఆపరేటర్స్, ఇఫ్, తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, తర్వాత ఏంటి లూప్స్ కావచ్చు, అరే, స్ట్రక్చర్, యూనియన్, ఇలా స్టెప్ బై స్టెప్ ఏం నేర్చుకోవాలి, ఒక రోడ్ మ్యాప్ చేసుకోవాలి మీరు. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి చెప్పాను, మీరు లైక్ ఏంటి ఏది నేర్చుకుంటుంది. సో ఇదేమవుతుంది, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి మీరు అయితే క్లియర్ పాత్ ఉన్నదనుకోండి, ఏ విధంగా ఏం నేర్చుకోవాలనేది మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇది ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది కాబట్టి పాత్ అనేది ఒక సిలబస్ స్ట్రక్చర్ ఉండాలి మీకు ఎప్పుడు కూడా, నేను దీని తర్వాత ఇది నేర్చుకోవాలని. ఓకే, తర్వాత వచ్చేసి క్రియేట్ ఏ షెడ్యూల్. ఒక షెడ్యూల్ అనేది చేసుకోండి. డైలీ ఈ టైంలో నేను చేయాలి, 2 hours 1 hour 3 hours సంబంధం లేదు మనకు. ఒక రోజు ఈ టైంకి నేను కంపల్సరీ చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకొని డైలీ చదువుతూ వెళ్ళండి. సో మనకు ఈ టైం ఇచ్చారనుకోండి, కన్సిస్టెన్సీతో టైం ఇస్తేనే మీకు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాజిక్ కావచ్చు అన్నీ కూడా బిల్డ్ అవుతాయి. సో మీకు జస్ట్ ప్రోగ్రామ్ అర్థం చేసుకొని రాయగలగాలి. ఓకే, తర్వాత వచ్చేసి సెట్ డెడ్ లైన్. సో మీరు చిన్న ప్రాజెక్ట్స్ చేయడానికి ప్రయత్నించండి. ఏ లాంగ్వేజ్లో నేర్చుకున్నా మనకు చిన్న ప్రాజెక్ట్స్ అనేవి చేసుకోండి. ఈ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి పెట్టుకోండి డెడ్ లైన్స్. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో మీరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినప్పుడు మీకు డెడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రెజర్ మామూలుగా ఉండదు. అప్పుడు డెడ్ లైన్లో కంప్లీట్ చేయాలని అది ఏదో ముందు నుంచి అలవాటు చేసుకోండి, ప్రెజర్ రాకుండా ఉంటుంది తర్వాత. సో ఆ డెడ్ లైన్ లోపు ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ లోపు కంప్లీట్ చేసుకోవాలి మీరు. ఓకే, తర్వాత కీప్ గోయింగ్. చివరగా మీరు కొన్ని లైక్ లెర్నింగ్ టు కోడ్ అనేది ఛాలెంజింగ్ అండి. కోడింగ్ నేర్చుకోవడం ఛాలెంజింగ్. సో అది మీరు దాటాలి. ఎప్పటికప్పుడు బోర్ కొట్టేస్తుంది, లేకపోతే చిరాకు వస్తుంది, లేకపోతే ఇదేంట్రా బాబు ఎర్రర్స్ వస్తున్నాయి, ఈ విధంగా మనకు అన్నీ అనిపిస్తాయి. సో అప్పుడు మనం మోటివేటెడ్ అవుతూ ఉండాలి, స్టే మోటివేటెడ్. తర్వాత మనం మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. ఎర్రర్స్ వస్తే ఆ మిస్టేక్స్ నుంచి కూడా నేర్చుకోవాలి. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయాలి. కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మీకు ఏం చేస్తుంది, మనకు మంచి ప్రొఫెషన్ కోడర్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది. సో అందుకే మీరు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్తారని అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి, మీ కోడింగ్ జర్నీ చాలా బాగా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఓకే, సో ఇదండి వీడియో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కి అందిస్తున్నాం. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ చూడండి, ఒకసారి కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాడు. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను కామెంట్ సెక్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.